లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం. మొదటి 2 వచనాలు చదవండి దయచేసి. ధనవంతుడు ఒకడుండెను, ధరించుకొని ఉండెను. కోరెను. అంతేగాక నాకెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోయాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టాలి. ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్లయితే, నిన్నటి రోజున నేను మీకు ఏ వాక్యం చెప్పాను చెప్పగలరా? దేవుని యొక్క ప్రణాళిక, మొదటి రాకడ, రెండవ రాకడ, ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ప్రణాళిక. మొదటి రాకడ ఆయన ఉద్దేశం ఏంటి, రెండవ రాకడ ఆయన ఉద్దేశం ఏంటి, దానిని మీకు క్లుప్తంగా వివరించి, కాబట్టి ప్రభు త్వరగా వస్తున్నాడు కదా, మనం ఏం చేయాలా? సిద్ధపడాలి. ఏం చేయాలి? సిద్ధపడాలి. అనేక మందిని సిద్ధపరచాలని నేను మీకు వాక్యము బోధించాను. ఈ రోజున విన్న వాక్యం గుర్తుపెట్టుకోవాలి, వాక్యం మన హృదయాలు భద్రం చేసుకోవాలి. రాకడ గురించి చెప్పాను నిన్న. ఈరోజు క్రీస్తు గలవారు, క్రీస్తు లేనివారు, 2 రకాల మనుషులు. ఒకరు క్రీస్తు గలవారు, మరొకరు క్రీస్తు లేనివారు. ఈ యొక్క ఉపమానములో, యేసయ్య చెప్పిన ఉపమానములో 2 వ్యక్తులు మనం చూస్తున్నాం. అందులో ఒకడు ధనవంతుడు. ఒకడెవడమ్మా? ధనవంతుడు. ఒక గ్రామంలో, ఒక పట్టణంలో ఒక ధనవంతుడు ఉన్నాడట. మరి ధనవంతుడికి ఉండేటువంటి లక్షణాలు మనకు తెలుసు. ఏముంటది? గర్వం ఉంటది. ఏముంటది? గర్వం ఉంటది. ఎవరిని కూడా లెక్క చేయరు ధనవంతుడు. మరి ఆ గర్వం ఉండి దేవుని గాని మనుషుల్ని గాని లక్ష్య పెట్టేవాడు కాదు ధనవంతుడు. వాడి హృదయంలో క్రీస్తు లేడు. క్రీస్తు లేనటువంటి వారికి ఎలాంటి ఆశీర్వాదము ఉండదు. ఆ ధనవంతుడు నిత్యము సుఖం అనుభవిస్తున్నాడు. ఇక ఈ లోకమే నాది, ఈ లోకము శాశ్వతము, ఈ లోకములో ఉన్నంత కాలము లగ్జరీ లైఫ్ అనుభవించాలి. ఇక మరొక జీవితం ఉన్నదో లేదో నాకు తెలియదు. ధనవంతుడికి ఆ గర్వము, దేవుని ఎడల భయం లేదు, దేవుడు అంటే లెక్క లేదు, ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం లేదు, తన సుఖాన్ని, తన లగ్జరీస్ ని తను అనుభవిస్తూ ఉన్నాడు. ఎలాంటి క్యారెక్టర్ అంటే వాడిది, ధనవంతుడిది. ఆ ధనమంతా కూడా చూసుకొని వాడు అనుకోవచ్చు, అనేక సంవత్సరాలు కావలసినటువంటి ధనాన్ని, ఆహారాన్ని సంపాదించాను కాబట్టి నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము. అలాగా తన ప్రాణంతో చెప్పుకునేవాడుగా ఈ ధనవంతుడు వండుకోవచ్చు. దేవునింటి లక్ష్య పెట్టేవాడు కాదు, దేవుని మాట లక్ష్యమించేవాడు కాదు. దేవుని యొక్క వాక్యం వినపడుతున్నది అనుకో, అసలు ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు. తన జీవితము, తన ప్రాణము, తన యొక్క జీవితంలో సంతోషంగా ఉండటమే కానీ పేదవాళ్ళని గురించి కానీ దేవుని గురించి కానీ లక్ష్యం ఉంచేవాడు కాదు. చూసారా? మరి ఈ ధనవంతుడు, అలాంటి గుణాలు కలిగినటువంటి ఈ ధనవంతుడు చివరికి మనిషి అయి పుట్టినప్పుడు ప్రతి ఒక్కడు పుట్టినవాడు ఏం చేస్తాడు? ఒక దినాన చనిపోతాడు. కాబట్టి ధనవంతుడు చనిపోయాడు. మరి ఆ ధనవంతుడి దగ్గరే ఒక పేదవాడు ఉన్నాడు. ఇప్పుడు మనము పేదవాడి గురించి చూద్దాం. ఆ పేదవాడి పేరు లాజరు. ఏం పేరు? లాజరు. ఆ ధనవంతుడు తినేటువంటి ఆ యొక్క బ్రెడ్ అన్నమాట, రొట్టె ముక్కలు కింద పడితే ఆ కింద పడినటువంటి రొట్టె ముక్కలతో తిని తన ప్రాణాన్ని, తన దేహాన్ని, తన జీవితాన్ని గడుపుతా ఉన్నాడు. అయితే ఈయనలో క్రీస్తు ఉన్నాడు. పేద లాజరులో ఎవరున్నారమ్మా? క్రీస్తు ఉన్నాడు. ధనవంతుల్లో క్రీస్తు ఉన్నాడా?
ధనవంతుడు హృదయంలో క్రీస్తు ఉన్నాడా? లేడు. ధనవంతుని హృదయంలో క్రీస్తు లేడు, దేవుడు లేడు. ఏమంటాడు? ఆ ధనవంతుడికిలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి? గర్వం. ఏంటది? గర్వం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో వంట దూరుట సులభము. యేసయ్య చెప్పిన మాట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైనా ధనవంతులు కావాలని ఈ లోకంలో మనం ఆశించకూడదు. ఉన్నదానితో మనము సంతృప్తి పడాల. పేద లాజరు, ఆయనలో క్రీస్తు ఉన్నాడు. ఎవరున్నారమ్మా? క్రీస్తు ఉన్నాడు. ఈ లోకంలో ఏమీ లేదు, ఏదో ఉన్నది, ఏదో సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు మానవుడు. సాధు సుందర్ సింగ్ ఒక రోజు ఒక చిన్న బిడ్డ, అది అంత చిన్న పిల్లాడు, ఒక ఉల్లిపాయ ఒలుస్తున్నాడు. ఉల్లిపాయ తెలుసు కదా మనకి, పెద్ద ఉల్లిపాయ. ఒక్కొక్క రెమ్మ ఒలుస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నావురా నువ్వు అని అడిగాడు సాధు సుందర్ సింగ్. అడిగితే అప్పుడు దీనిలో ఏముందో చూద్దామని ఒలుస్తున్నానన్నాడు. ఒక్కొక్క రెబ్బ ఒలుస్తున్నాడు, ఏమీ లేదు. అప్పుడు చెప్తాడు సాధు సుందర్ సింగ్, భక్తుడు అన్నాడు, ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలి, ఈ లోకంలో విస్తారమైన సంపద సంపాదించుకోవాలి అని ప్రయత్నం చేస్తారు, కానీ ఏమీ కూడా లేదు, ఏమీ తీసుకొని పోము. ధనవంతుడిలో, ఆ ధనవంతుని హృదయంలో క్రీస్తు ఉన్నాడా? క్రీస్తు లేడు. కాబట్టి వాడు ఒక దినాన్ని చనిపోయాక వాడు కూడా చనిపోయాడు, చివరికి పాతాళానికి వెళ్ళిపోయాడు. కానీ రెండవ వాడు బీద లాజరు. ఎవరైనా? బీద లాజరు. ఆయన హృదయంలో క్రీస్తు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు, యేసయ్యని ప్రేమించాడు. ప్రభువా, ఈ ధనవంతుడు ఎంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు, నేనేమో పేదవాడిగా ఉండిపోయాను, ఆహారం కూడా లేదు, కురుపులు, కుక్కలు వచ్చి నాకుతున్నాయి, ఏంటి ప్రభువా నన్ను ఇంత దరిద్రుడిగా చేసావని ఒక్కరోజు కూడా యేసయ్య మీద గొడగలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకున్న స్థితిని బట్టి మనం దేవుణ్ణి శోధించకూడదు. దేవుడు మనకి ఇచ్చిన తలాంతులు ఉపయోగించుకోవాలి. ఉదాహరణకి అమ్మకి పాటలు పాడే తలంతి ఇచ్చాడు ప్రభు, ఆ అమ్మకి ప్రార్థన చేసే తలంతి ఇచ్చాడు, ఈ అమ్మకి పరిచయం చేసే తలంతి ఇచ్చాడు, ఆ యవనస్తురాలకి మంచి జ్ఞానం అనుగ్రహించి ఇతరులకి వాక్యం చెప్పేటువంటి జ్ఞానం ఇచ్చాడు ప్రభు. అయితే వారి తలంతులు మనం ఉపయోగించుకోవాలి. నాకన్నా ఆమెకి ఎక్కువ తలంతులు ఉన్నాయి కదా అని అనుకోకూడదు. కాబట్టి ఇక్కడ బీద లాజరు ప్రభు మీద గొణగలేదు, ప్రభు మీద సణగలేదు, ప్రభుని స్తుతిస్తున్నాడు, యేసయ్యని ప్రేమించాడు. కారణం ఏంటంటే బీద లాజరు తన హృదయంలో క్రీస్తు ఉన్నాడు. ఆయన హృదయంలో ఎవరున్నారమ్మా? క్రీస్తు ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్యని ప్రేమించే వాళ్ళు, యేసయ్య ఎవరి హృదయంలో ఉంటారో వాళ్ళు ప్రభువుని ప్రేమిస్తారు. ఎప్పుడు కూడా బీద లాజరు ప్రభు మీద సొనగలేదు, యేసయ్యని ఎంతగా ప్రేమించాడు, ఆయన మాటలందు విశ్వాసం ఉంచాడు. ఆయన మాటలు ఎక్కడైనా వినిపిస్తుంది అనుకో కూటాల్లో, చక్కగా దేవుని మాటలు వినేవాడు. ప్రభువా నీ స్తోత్రం, దేవా నన్ను ఇంతవరకు సజీవుడిగా ఉంచావు, ఏ రోజు కావాల్సిన ఆహారం ఆ రోజు నాకు అనుగ్రహిస్తున్నావు, నీకు స్తోత్రం, నీకు వందనాలని దేవుని స్తుతించేవాడు. కానీ ధనవంతుడు అలాగ స్తుతించాడా? స్తుతించలేదు. కాబట్టి మనము క్రీస్తుని మన హృదయంలో కలిగి ఉన్నప్పుడు ఆయనను మనం స్తుతిస్తాము, ఆయన మనం ప్రేమిస్తాము, ఆయన మాటలకు మనము విధేయులమవుతాము, ఆయనకు భయపడతాం. చూసారా? కాబట్టి మనము ధనవంతుడిలాగా గర్వం ఉండకూడదు. కారణం ఏంటంటే ధనవంతుడు హృదయంలో క్రీస్తు లేడు. క్రీస్తు మన హృదయంలో లేకపోతే ఎలాంటి ప్రయోజనము లేదు. సాధు సుందర్ సింగ్ గారు మళ్ళీ ఒక ఉపమానం చెప్పాడు. ఒక గ్రామంలో ఒక ధనవంతుడు ఉన్నాడట. అయితే వాడు ఇలాగనే అలా పడుకొని ఉన్నాడు, కింద పడుకుంటే వాడికి పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ అంటే ఏంటి? పక్షవాతం. పక్షవాతం వస్తే అప్పుడు ఒక పెద్ద కోబ్రా స్నేక్, పెద్ద పాము, తాజు పాము కరవడానికి వైపు వస్తున్నది. ఈ ధనవంతుడి పెరాలసిస్ పక్షవాతంతో ఉన్నటువంటి వ్యక్తిని కరవడానికి వస్తున్నది పాము. వస్తుంటే వీడికి మనసులోనేమో చంపాలని ఉంది, మనసులోనేమో ఆ కర్ర తీసుకొని ఆ పాముని చంపాలని ఉంది. కానీ చంపడానికి చెయ్యాడుతుందా?
కాలు లెగుస్తుందా? ఏమీ పని చేయదు. చూడండి, అలాగా క్రీస్తు లేనటువంటి వాళ్ళు ఏమి ప్రయోజనం అనేది వాళ్ళ జీవితంలో ఎలాంటి ఆశీర్వాదం అనేది ఉండదు. కాబట్టి ఈ పక్షవాతం వచ్చిన వాడు చంపాలని ఉంది కానీ చంపలేడు. కానీ కారణం ఏంటి? వాడు కాళ్ళు కానీ చేతులు కానీ పనిచేయవు. అలాగా మనము క్రీస్తుని గురించి క్రీస్తు